దేవుడు మిమ్ములను దీవించునుగాక. ప్రియమైన వారలారా, నేటి కాలంలో ఆశీర్వాదపు బోధలు ఎక్కువైపోయినాయి. యేసు ప్రభు గొప్పగా ఆశీర్వదిస్తాడు, నేను దీవించెదను, నీవు పట్టణములో దీవింపబడదువు. రకరకాల బోధలు ఎక్కువైపోయినాయి. మనుషులు కూడా దీని వైపే చూస్తున్నారు. కాదు, నిజమైన ఆశీర్వాదం ఏంటో మనం ప్రభువులో వెతుకుదాం రండి. ఇట్టాటి ఆశీర్వాదపు బోధలకు మోసపోకండి, అది చెప్తున్నాను. రండి దేవుని వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆశీర్వాదం ఎలా వస్తుంది? దీవెన ఎలా వస్తుంది? దేవునితో సహవాసము చేసిన ఎడల. సహవాసం అంటే ఏంటి? ఫెలోషిప్ అంటారు. మా ఫెలోషిప్లోనే ఉన్నది కాదు. దేవునితో సహవాసం చెయ్యి, మనుషులతో కాదు, మనుషుల వైపు కాదు. చాలామంది మేము ఆయన వాక్యమే వింటాం, ఎవరు వాక్యం వినవంటారు. వీళ్ళు మనుషులను దాసులు, వీళ్ళు దేవునికి దాసులు కాదు. దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అంటే ఏంటి చూడండి. దేవుని వాక్యంలో మన సహవాసాలు ఎలా ఉన్నాయో మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. సహవాసం అంటే అది, ఇంకేది కాదు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. మరి ఎలాంటి తెగ్గా ఉండాలి నీవు? ఎవడు నాయందు నిలిచియుండును. అర్థమవుతుందా? ఎవడైతే ప్రభువులో నిలిచి ఉంటాడు. నిలిచి అంటే ఏంటి? నీవు ప్రభు చెప్పిన విధంగా ఆయన వాక్యానికి లోబడాలి. ఆయన సన్నిధిలో నీ జీవితం మార్చుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవునిలో నిలిచి ఉంటాం. లోకంలో కాదు. టీవీలో నిలిచి ఉంటారు, ఫేస్బుక్లో నిలిచి ఉంటారు, వాట్సాప్లో నిలిచి. పొద్దున్న లేకపోతే ముందు ఈ చూత్తం ఎక్కువైపోయింది ఒక్కొక్కడికి. మార్చుకోండి పాస్టర్లు కూడా ఇలాంటివి. ఎందుకని నేను ఇవన్నీ చూసే మాట్లాడుతాను, చూడకుండా ఎప్పుడు మాట్లాడను. దేవునిలో నిలిచి ఉండాలి. రోజు కొన్ని గంటలు ప్రార్థన చేయి, ప్రభువులో నిలిచి ఉండటం. కొన్ని గంటల వాక్యం ధ్యానం చేయి, ప్రభువులో నిలిచి ఉండటం. ఎవడు నాయందు నిలిచియుందునో, తర్వాత ఏమన్నాడు? నేను ఎవని యందు నిలిచియుందునో. దేవుడు కూడా మనలో ఉండాలి. దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు పరిశుద్ధత లేకపోతే నీలోకి రాడు. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు వస్తాడు. ఎందుకని ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. పాపాన్ని ఆయన సహించలేని దేవుడు. అలాంటి లక్షణం మనలో ఉండాలి. ఇది లేకపోకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా ఏం ప్రయోజనం? ఎవడు నాయందు నిలిచిండునో, నేను ఎవని నిలిచిండునో వాడు బహుగా ఫలించును. అది ఆశీర్వాదం. అది సహవాసం అంటే, ప్రభుతో మన సహవాసం. యోబు భక్తుడు దేవునితో ఎంత సహవాసం చేశాడో తెలుసా? 22వ అధ్యాయంలో ఆయనతో సహవాసం అంటే యోబు గారు ఏం చేశాడు? యోబు భక్తుడు చేసింది ఏంటి? మొదటి అధ్యాయం 5వ వచనంలో చూడండి. వారి వారి విందు దినములు పూర్తిగాక యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుని దూషణమని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి. కోటీశ్వరుడైన బిలియనీర్, వ్యాపారస్తుడు. ఎందుకని ఒంటెలు ఉన్నాయి, వ్యాపారం యోబు గారికి. ఎద్దులు ఉన్నాయి, వ్యవసాయం ఉంది. ఆయన పెద్ద ఫార్మర్, ల్యాండ్ లార్డు. బహుమంది పనివారు ఉన్నాడు. ఒక్కడితోనే మనం ఏగలేకపోతున్నాం. ఇక్కడ
బహుమంది పనివారు ఉన్నారు. ఇవన్నీ ఉన్న యోబు గారి పొద్దున్నే లేచిన పని ఏంటి? అరుణోదయమున లేచేవాడు. పొద్దున్నే లేచి ఏం చేసేవాడు? వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించడం అంటే ఏంటి అనుకుంటున్నారు? గొర్రె కాల్చబడాలి, దహన బలి. ఊరిని కలిపోద్ది 5 నిమిషాల్లో, కొన్ని గంటలు పడద్దు కదా. అన్ని గంటలు ప్రభుతో సహవాసం చేశాడు. అన్ని గంటలు ప్రభువునొద్ద నిలుచున్నాడు. ప్రభువులో భక్తుడైన యోబు గారు నిలిచున్నాడు. యోబు గారిలో ప్రభు నిలిచి ఉన్నాడు. ఇది మన సహవాసం. అంటే ఆదివారం ప్రార్థనకు వస్తాం, మళ్ళీ ఆదివారమే గుర్తొచ్చేది. ఈ మధ్యలో అసలు బైబిల్ ఉండదు, ఏమీ ఉండదు. ఎట్టటోళ్ళు కోకొల్లలు. వీళ్ళకేమో ఆశీర్వాదాలు వస్తాయని వాగ్దానాలు ఇవన్నీ పట్టుకుంటారు. పిచ్చి మాటలు ఇవన్నీ. మోసపోబాకండి. దేవుడు వెక్కిరింపబడడు. నిజమైన దీవెన ఏమిటి అంటే ఆయనతో సహవాసము చేసిన ఎడల. యోబు గారి వలె సహవాసం చేసి, ద్రాక్ష తీగె వలె సజీవ సహవాసం. ఆదివారం తప్ప ఇక మళ్ళీ ఉండదు. ఇది సజీవం ఎట్టవుద్ది? కనుక సజీవ సహవాసం ప్రభుతో ఉండాలి. సజీవ సంబంధం ప్రభుతో ఉండాలి. అప్పుడు దీవెన ఏంటి? నీకు మేలు కలుగును. ప్రభుతో సహవాసం చేస్తే ఏమవుద్ది? నీకు మేలే. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఏ కీడు నీ దరి చేరదు. నీకు మేలే కలుగుద్ది. ఈ సందర్భంగా చాలామంది అనుకుంటారు, అక్కడికి వెళ్తే మేలు జరుగుద్ది, ఇక్కడికి వెళ్తే మేలు జరుగుద్ది, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా రాదు. ముందు నీ బ్రతుకులో మార్పు లేకపోతే నువ్వు ఉన్న స్థలంలో మోకరి ప్రార్థన చేయి. ప్రార్థన చేసే సహవాసం ఏది? ప్రభుని యథార్థంగా ప్రార్థన చేసే వాళ్ళతో నువ్వు కలువు. మంచిదే. నిన్ను దోచుకుని నిన్ను లోపరుచుకునే వారితో కాదు. ఇదిగో ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలుగును. ప్రియమైన వారలారా, నువ్వు యథార్థంగా నమ్మకంగా పాపాన్ని విడిచి ప్రార్థన చేస్తే నీ హృదయంలో నీకు ఎంత మేలు, ఎంత సంతోషం, ఎంత నెమ్మది ఉంటుంది. ఏం చేయకుండా ప్రార్థన చేసిన ఏం ప్రయోజనం? నామకార్థమే. కంతే. మేలేం రాదు, దీవెనేం రాదు. కనుక దీవెన అన్నది ప్రభుతో ఉన్నది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. నరుల కష్టము చేత అది ఎక్కువ కానే కాదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడే ఆశీర్వాదాన్ని ఇచ్చేది, ఐశ్వర్యాన్ని ఇచ్చేది. నీ వల్ల కానే కాదు. యోబు గారికి ఎవరిచ్చారు ఆశీర్వాదం? మనుషులు అంత ఇచ్చేవాళ్ళ? దేవుడే ఇచ్చాడు ఆయనకి. తూర్పు దేశంలోనే గొప్పవాడు, ఐశ్వర్యవంతుడు. దేవుడే ఇచ్చాడు ఆయన. మళ్ళీ దేవుడే తీసుకున్నాడు. మళ్ళీ 2 అంతలు దేవుడే ఇచ్చాడు. మనుషులది కాదు అది. కనుక మనుషుల మీద ఆధారపడొద్దు. మనుషుల వైపు అసలు చూడొద్దు. నీ ఆశీర్వాద కోసం, నీ దీవెన కోసం ప్రభు వైపు చూడండి. 2వది చూడండి, 23వ వచనం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల. ఎవరి వైపు తిరగాలి? మనుషుల వైపు కాదు. సర్వశక్తుడు, నీ ప్రార్థన ఆలకించే సర్వశక్తుడు, నీకు లేనిది ఉన్నట్లుగా అనుగ్రహించే సర్వశక్తుడు, నీలో ఉన్న సమస్యలు అన్నిటినీ తీసివేసి సమాధానాన్ని ఇచ్చే సర్వశక్తుడు. ఆయన కలుగునుగా కంటే కలిగే సర్వశక్తిని వైపు నీవు ఏమవ్వాలి? తిరగాలి. ఏమిటి తిరగటం అంటే? చూడండి 123వ కీర్తన
తిరగటం అంటే ఏంటో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఇది దేవుని తిరగటం. దాసుని కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. మనం ఏం చేస్తాం? కాసేపు ఇటు చూస్తాం, కాసేపు అటు చూస్తాం, కాసేపు ఈ పక్క చూస్తాం, కాసేపు ఆ పక్క చూస్తాం. అది కాదంటే ఇది, ఈ గుడి కాదంటే ఆ గుడి, ఆయన కాదంటే ఈయన మార్చుకోండి. ఇలాంటి వాళ్ళు బాగా కనపడుతున్నారు. నేటి కాలంలో ఇలాంటివి ఎక్కువైపోయినాయి. దేవుని దీవెన దేవుని యొద్ద నుండి నేరుగా నీకు వస్తుంది, మనుషుల ద్వారా కాదు. ఆ దీవెన ఎవరు ఆపలేరు. ఏబు గారికి ఆపేరా? ఎవరన్నా ఆపగలిగారా? మనుషుల వలన ఆశీర్వాదం ఆధారపడి అసలు లేనే లేదు. ఎలా వస్తుంది? ఆయన వైపు, సర్వశక్తుని వైపు తిరగాలి. ఎలా తిరగటం? ఆకాశమందు నిన్ను ఈ ప్రార్థన ఆలకించే దేవుడున్నాడు. నీ కన్నులెత్తు, నీ ఆత్మనెత్తు, నీ చేతులెత్తు, నీ హృదయాన్నెత్తు. ఎలాగూ? దాసుల కన్నులు యజమానుని చేతి తట్టు. ప్రభు యొక్క హస్తాల్లో నుంచి దీవెన రావాలి. ప్రభువా, నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉండాలి. ప్రభువా, నీ సన్నిధిలో నా ప్రార్థన ఒక కన్నీటి బొట్టు వలె నీ దగ్గర ఉండాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని సన్నిధికి నీ కన్నులు ఎత్తు. అర్థమైందా? దేవుని బిడ్డల కన్నీటి ప్రార్థన. యేసు ప్రభు కృపా సింహాసనం పక్కన ఒక సీసా ఉంటుంది. ఆ సీసాలో మన కన్నీటి బొట్టు కనపడద్ది అన్నమాట. ఎలా చెప్పగలం ఇది? దేవుని వాక్యంలోనే ఆ మాట ఉన్నది. చూడండి. నా ప్రార్థన నీ సన్నిధిలో ఉండి అవి నీ కవిలలో కనబడును కదా. 56వ కీర్తన చూడండి, 8వ వచనం. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. యేసు ప్రభు దగ్గర ఒక బుడ్డి ఉంది. ఆ బుడ్డిలో మన ప్రార్థన కన్నీళ్ళు వెళుతున్నాయి. అవి నీ కలివిలలో కనబడును కదా. జ్ఞాపకార్థముగా ప్రార్థన చేసే వారి యొక్క గ్రంథం ఉన్నది. కవిలే అనగా గ్రంథం. అక్కడ చూడండి, పుస్తకం. కన్నీటి ప్రార్థన చేసే వారి యొక్క పుస్తకం అక్కడ ఉంది. ఆయన చూస్తున్నాడు. ఆయన తగిన కాలములో అబ్రహాము వలె, యాకోబు వలె అనుగ్రహిస్తాడు మనకి. ప్రార్థన ఎక్కడ వ్యర్థం కాదు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫల పరచునుగాక. అన్నీ సఫలం చేస్తాడు, విఫలం చేయడు. కనుక దీవెన ఎలా వస్తుంది అంటే దేవుని సన్నిధిలో మన యొక్క దీవెన, దేవుని సన్నిధిలో మన యొక్క ప్రార్థన ద్వారా దీవెన. సర్వశక్తిని వైపు తిరుగు. నీ జీవితానికి ఏది అవసరమో దాన్ని ప్రభు సన్నిధిలో ప్రార్థించే. ప్రభు వైపు నీ కన్నులెత్తు. కనుక దీవెన అన్నది దేవుని ద్వారానే, మనుషుల ద్వారా కాదు. నీకు దేవునికి సజీవ సంబంధం. నీకు దేవునికి ఆయన మీదే ఆధారపడటం, ఆయన వైపే తిరగటం, ఆయన ద్వారానే ఉన్నదని నువ్వు విశ్వసించటం. ఇంకా 3వది చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం 2వ భాగం. నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. గుడారములో నుంచి ఏం చేయాలి అనగా మన హృదయం, మన అంతరంగం, మన ఆలోచనలు, మన తలంపులు, మన మనస్సు, మన ఊహలు, మన ఉద్దేశాలు, ఇదంతా మన గుడారం, అంతరంగం. దానిలో ఏం చేయాలి? దూరముగా ఉంచాలి దుర్మార్గాన్ని. అంతే. ఎవరు దీనికి సాక్ష్యం? భక్తుడైన యోబు.
గుడారములో నుంచి దుర్మార్గతని మాట ద్వారా కూడా పాపం చేయలేదు. ఆయన గుడారములో, ఆయన హృదయములో ఏ పాపము లేదు. అంతమంది పనివారు ఉన్న దాన భేద సంబంధాలు లేకుండా యథార్థంగా ప్రవర్తించాడు. అంతమంది కుమారులు కుమార్తెలు ఉన్న వారి పట్ల ఆయన న్యాయముగా ప్రవర్తించాడు. అంతమంది ఆస్తి ఉన్నా ఆయన చెడుతనం ద్వారా ఆస్తిని సంపాదించుకొనలేదు. పాపం ద్వారా ఆస్తిని సంపాదించుకొనలేదు. ధనవంతుడే మనకి ఆస్తి సంపాదిస్తున్నాం అంటే అంతా అవినీతి అక్రమాలే. యోబు అలా కాదు. తన జీవితములో పాపాన్ని విసర్జించాడు, చెడుతనాన్ని విసర్జించి ఆస్తిని సంపాదించాడు. దుర్మార్గతను దూరముగా ఉంచాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన్ని అభివృద్ధి చేశాడు. తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. దుర్మార్గం మన హృదయాల్లో ఉంటే, మన మనసుల్లో ఉంటే, యథార్థత మనకి లేకుండా ఉంటే దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు? యోబు ఎలాంటి వాడు? అతడు యథార్థవర్తనుడు, తన వ్యక్తిగతంగా న్యాయవంతుడు, ఇతరుల పట్ల దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణే మొట్టమొదటిగా ఆయన ప్రేమించాడు, ప్రాధాన్యత ఇచ్చాడు, హృదయములో ప్రతిష్ఠించుకున్నాడు. అన్నిటినీ సర్వశక్తునికే తిరిగాడు, అప్పగించుకున్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు ఆస్తిని అన్యాయంగా పొందుకోలేదు, ఆస్తిని దుర్మార్గం జరిగించి పొందుకోలేదు, ఆస్తిని అక్రమంగా పొందుకోలేదు, అక్రమంగా ధనవంతుడు అవ్వలేదు. గమనించరా? దుర్మార్గమును దూరముగా తొలగించినడలా నీవు అభివృద్ధి పొందెదవు. ఎలా అభివృద్ధి చెందిస్తాడు? మన జీవితాల్లో దేవుని యొక్క అభివృద్ధిని ఎవ్వరూ అడ్డుకోలేరు. దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం మనుషులెవ్వరూ అడ్డుకోలేరు. నీవు ప్రభు వైపు తిరిగినట్లయితే, దేవునితో సహవాసం చేసినట్లయితే, మూడవదిగా దుర్మార్గతను నీలో నుంచి తొలగించుకున్నట్లయితే నీ ఆశీర్వాదాన్ని ఆపటానికి మనుషునికి తరము కానే కాదు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుదాం. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయములో ఇస్సాకు యొక్క అభివృద్ధి ఆశీర్వాదం చూడండి. ఆదికాండం 26:12 వచనం చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. 100 ఫలం ఎలా వస్తుంది? వాతావరణాన్ని దేవుడు తన స్వాధీనంలో ఉంచాడు. సర్వశక్తుడు, తెగులు రాకుండా కాపాడాడు. సర్వశక్తుడు, ఏ గింజ కూడా వృధా కాకుండా, నష్టం కాకుండా కాపాడాడు. భూమిని, ఆకాశాన్ని, వాతావరణాన్ని, నీటిని, తెగుళ్లను, నష్టాన్ని అన్నిటినీ సర్వశక్తుడు తన స్వాధీనంలో ఉంచుకుని ఇస్సాకుకి 100 ఫలం వచ్చినది. గొప్పవాడయ్యాడు. ఇంకేమైనా ఉంది చూడండి అక్కడే. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఎవరు చేస్తారు ఇది? దేవుడే. కనుక మన జీవితంలో దుర్మార్గతను హృదయంలో నుంచి తొలగించుకోవాలి. మనం ఏమనుకుంటామని కొద్ది విషయాల కోసం మనం మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటాం. చిన్న విషయాల్లోనే మనం మన భక్తిని పాడు చేసుకుంటాం, యథార్థతను పాడు చేసుకుంటాం, నీతిని పాడు చేసుకుంటాం. ఇది దేవుడు మెచ్చే భక్తి, నీతి కాదు.
దేవుని కోసం నువ్వు నష్టపడిన నష్టాన్ని ఆయన లాభంగా చెయ్యగలిగిన సర్వశక్తిమంతుడు. దేవుని కోసం నీ జీవితంలో ఏది చేసినా అది నీకు మేలునే కలుగచేసే సర్వశక్తిమంతుడు. అది ఎవరు ఆపలేరు. కనుక ప్రియమైన వారులారా, మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు మనలో ఉండాలి. మన ఆశీర్వాదాలను ఎవ్వరూ ఆపలేరు. మన ఆశీర్వాదాలను అడ్డుకుంటాం మనుషుల తరము కాదు. ఎప్పుడు మరి దేవుని ఆశీర్వాదం? ఇదిగో, ముందు నీవు ఆయనతో సహవాసం. భక్తుడైన యోబు వలె ఆయనతో సహవాసం చేయి. అప్పుడు నీకు రెండంతల దీవెన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. భక్తుడైన యోబు వలె, ఇస్సాకు వలె సర్వశక్తుని నీడన నీవు ఉండు. సర్వశక్తిని వైపు నీవు తిరుగు. దాసి కన్నులు తెచ్చినట్లు, యజమానుడి వైపు ఎత్తినట్లుగా దాసులులాగా ప్రభు సన్నిధిలో కన్నీటి ప్రార్థన అనుభవం, దేవుని వైపు చూసే అనుభవం. మనుషుల వైపు చూడబాక. వాళ్ళు అది ఇస్తారని అటు పరిగెత్తారు, వీళ్ళు ఇది ఇస్తారని ఇటు పరిగెత్తారు. ఇక రోజు ఇదే పని వాళ్ళకే. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మార్చుకోండి. దేవుని వైపు చూస్తాం నేర్చుకోండి. దేవుని వైపు తిరగటం నేర్చుకోండి. మూడవదిగా నీ హృదయంలో దుర్మార్గతను దూరం. ఇకంతే. భక్తుడైన యోసేపు పాపాన్ని చూసి పారిపోయాడు. అంతే, ఐగుప్తు సింహాసనం ఆయనకు వచ్చేసింది. ఆశీర్వాదాల కోసం మనం ఎదురు చూడక్కర్లేదు. ఆశీర్వాదాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మనకి మన కాళ్ళ మీద పడతాయి ఆశీర్వాదాలు. అది ఎప్పుడు జరుగుద్ది? ప్రభుతో నీవు ఉండాలి. ప్రభు వైపు నీవు చూడాలి. దుర్మార్గత అన్నది ప్రభు మెచ్చడు. పాపం, అపవిత్రత, కపటం, వేషధారణ, దుర్నీతి ఇవి దేవునికి అసహ్యం పుట్టించేవి. వాటిని నీ జీవితంలో నుంచి ఎంతగా తొలగించుకుంటే నీ జీవితానికి నీకంత ఆశీర్వాదాన్ని ప్రభు దయచేస్తారు. ఇక ఈ ఆశీర్వాదాలు మధ్యలో పోయేవి అసలు కానే కాదు. మన వాళ్ళు అనుకుంటారు, ఆయనకి ఇప్పుడు ఈ సంవత్సరం అయినాక పోయిన సంవత్సరం కారు కొనేసాడు, ఈ సంవత్సరం కారు కొనేసాడు, 4 బిల్డింగులు కట్టుకున్నాడు, ఇది ఆశీర్వాదం అనుకుంటారు. అది దేవుని ద్వారా అయితేనే అది నిజమైన ఆశీర్వాదం. కానీ లోకానుసారంగా వచ్చే ఆశీర్వాదం అది ఆశీర్వాదం కాదు. ఎందుకని? సైతానుడు ఏదో ఒక శోధన కలుగ చేస్తాడు. నిన్ను సంతోషంగా ఉండనీయడు. నీ ఆశీర్వాదాన్ని, నీ దీవెనని, నీ సంతోషాన్ని, ఆనందాన్ని సైతానుడు ఏదో ఒక శోధన పెట్టి హరించి వేస్తాడు. అదే ప్రభు ద్వారా ప్రభు సన్నిధిలో నీవు పొందుకున్నావు అనుకో, ఇక ఎవ్వరూ దాన్ని తీయలేరు. అది నీకు ఎప్పుడూ నిత్యము నిన్ను ఆశీర్వాదకరంగానే ఉంచుద్ది. కనుక ప్రియమైన వారులారా, ఆశీర్వాద కోసం ఎక్కడికో వెళ్ళొద్దు. ఎవరి వైపు చూడొద్దు. వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదాం, తెల్లారి లేచిగా నుంచి ఇదే పనిగా. దేవునితో నీ సహవాసం ఉండాలి. రెండవదిగా దేవుని వైపు, సర్వశక్తుడైన దేవుని వైపు తిరగాలి. మూడవదిగా నీ హృదయంలో దుర్మార్గతను నీవు దూరంగా ఉంచాలి. పాపం అన్నది దేవుడు ఎక్కడ సహించాల. ఆయన అలా సహించితే ఈ లోకానికి ఆయన మానవుడిగా రావాల్సిన అవసరం లేదు, సిలువ వేయబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. పాపాన్ని చూసి సంతోషించే దేవుడు కాదు. పాపాన్ని నీవు తొలగించుకుంటే ఆశీర్వాదం, అభివృద్ధి విస్తరింపచేయగలదు. కనుక ప్రియమైన వారులారా, దేవుని దీవెనలు ఈ విధంగా మనం పొందుకుంటాం. అవి ఎవ్వరూ ఆపలేరు. ఇవి అసలైన దీవెనలు. ఆ దీవెనలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా,
లోకంలో ఎవ్వరు దీవించేవారు లేరు, ఎవ్వరి వలన ఆశీర్వాదం లేదు. నాయన నీవే సర్వశక్తిమంతుడిగా మాకు దీవెన దయచేసే దేవుడిగా మీరున్నందుకు స్తోత్రాలు. మాలో నాయన దుర్మార్గం తీసివేసుకునే అనుభవం దయచేయండి. పాపాన్ని నాయన మేము మా ప్రభు విసర్జించే అనుభవాలు దయచేయండి. నాయన మీ వైపు తిరిగేటట్లు, నాయన మీతో సహవాసం చేసేటట్లుగా మా జీవితాలు మార్చి ఆశీర్వదించమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.